వాణిజ్యపరంగా సాగు చేసే పూలలో బంతి ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది. అందుకే వీటి సాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలా మంది రైతులు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 80 నుంచి 120 క్వింటాల దాకా దిగుబడి సాధించవచ్చని తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. పూలలో బంతి ముఖ్యమైనది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. బంతిపూల పంటకాలం 120 రోజులు కాగా నాటిన 55 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది. అంతేకాకుండా వీటిని ఏడాది పొడవునా సాగు చేసే అవకాశం ఉంది. అందుకే ఏ ఏటికాయేడు బంతి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తూ ఉంది. అయితే రైతులు మాత్రం అనుకున్నంత దిగుబడిని సాధించలేకపోతున్నారు. ప్రణాళికాబద్ధంగా పూల సాగు చేపట్టి సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎకరాకు సూటి రకాలైతే 8 నుండి 10 టన్నులు, అదే హైబ్రిడ్ రకాలైతే 12 నుండి 15 టన్నుల దిగుబడిని సాధించవచ్చని సమగ్ర బంతి సాగు యాజమాన్య పద్ధతులను తెలియచేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. బంతి అనేది మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి వాణిజ్య పంటగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు ఈ కాలంలో కొత్త పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దాంట్లో ప్రధాన పంటగా బంతిని ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇది తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి మరియు మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి పంట. సో ఈ బంతి సాగు గురించి తెలుసుకోవాలంటే ముందుగా దానికి కావాల్సినటువంటి వాతావరణం, అనగా బంతికి ముఖ్యమైనటువంటి వాతావరణం అంటే దాదాపు దీనికి 15 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. అంటే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్న మరియు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్న దీని యొక్క దిగుబడి తగ్గిపోతుంది. 15 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకు శాఖీయ ఉత్పత్తి మరియు పూల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే పూల నాణ్యత తక్కువగా ఉంటుంది. అంటే పూల యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా ముఖ్యంగా ఎంచుకోవాల్సింది నీళ్ళలు. బంతి అన్ని రకాల అయినటువంటి నీళ్ళల్లో పెరుగుతుంది. కాకపోతే మురుగునీటి సామర్థ్యం ఉన్నటువంటి ఎర్రగరపు నీళ్ళలు ఎక్కువగా దీనికి అనుకూలంగా ఉంటాయి. అలాగే నేల యొక్క ఉదజన సూచిక వచ్చేసి మనకు 7 నుంచి 7.5 వరకు ఉంటే సరిపోతుంది. నల్లరేగడి మట్టిలో కూడా మనము బంతి పంట వేసుకోవచ్చు. కాకపోతే మనము నీరు ఎక్కువగా నిలవకుండా, అంటే వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి. బంతి నారు పెంపకం అనేది చాలా ప్రధాన దశ. అంటే మనకు మార్కెట్లో లభించేటువంటి హైబ్రిడ్స్లో చూసినట్లయితే మనకు 10 గ్రాముల ప్యాకెట్ 1000 విత్తనాలను కలిగి ఉంటుంది. దానికి మార్కెట్లో మనకు 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక విత్తనం కాస్ట్ వచ్చేసి మనకు 2 నుంచి 2.5 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఈ విత్తనం కాస్ట్ తగ్గించుకోవాలి. మరియు లేదంటే మనము నారుని బయట కొనుకొచ్చుకున్నా కూడా మనకు దాదాపు 5 నుంచి 6 రూపాయల వరకు పడుతుంది. ఆ విధంగా కాకుండా నారును మనమే స్వయంగా తయారు చేసుకోవాలి. ఈ నారుని తయారు చేసుకోవడానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటిది రేజిడ్ బెడ్ మీద మనము నారును పెంచుకోవడము. అంటే దీనికి సాధారణ నర్సరీ పద్ధతి. అంటే ఒక బెడ్ అంటే 1 మీటర్ వెడల్పు మరియు 4 నుంచి 5 మీటర్ల పొడవు, 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఒక నర్సరీ బెడ్ని ప్రిపేర్ చేసుకొని దాని మీద వరుసలలో మనము ఈ బంతి విత్తనం అనేది వేసుకొని పెంచుకునేటువంటి సాధారణ పద్ధతి. అదే కాకుండా ఇంకోటి ప్రోట్రే విధానము. అంటే ప్రోట్రేలలో మనము 98 గుంతలు ఉన్నటువంటి ప్రోట్రేని తీసుకొని దాంట్లో కోకోపిట్ నింపుకొని దాంట్లో నారుని పెంచుకునేది రెండో పద్ధతి. సో రెండో పద్ధతి ద్వారా మనము నారుని పెంచుకున్నట్లయితే నారు ఆరోగ్యంగా ఉంటుంది. దాదాపు మనము హైటెక్ టెక్నాలజీలో ఉత్పత్తి చేసేటువంటి నారుకి ధీటుగా ఉంటుంది. మరియు ఈ విధంగా పెంచుకున్నటువంటి నారు ఎక్కువగా దిగుబడి వస్తుంది. మరియు చీడపీడల తట్టుకునేటువంటి సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉంటుంది. ముందుగా నేలను ప్రిపేర్ చేసుకోవాలి. నేలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగా బేసల్ డోస్ అంటే ఒక ఎకరానికి మనము 10 టన్నుల పశువుల ఎరువు మరియు 20 నుంచి 40 కిలోల ఇచ్చేటువంటి నత్రజని మరియు 80 కిలోల భాస్వరం మరియు 80 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను మనము ముందుపాటుగా వేసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్నటువంటి 30 రోజుల తర్వాత మళ్ళీ మనము యూరియాని ఒక 40 కిలోల వరకు ఇచ్చుకున్నట్లయితే మనకు దిగుబడి బాగుంటుంది. బంతిలో ముఖ్యంగా మనకు కలుపు అనేది తీవ్రమైన సమస్య. అంటే ఈ కలుపు రావడం ద్వారా దాదాపు 50% దిగుబడిలో తగ్గిపోతుంది. సో మనము ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే నాటు వేయక ముందే మనము ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అనేటువంటి పెండిమిథాలిన్ మనము నేలలో తడి ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
అదేవిధంగా మనం నారు పెంచుకోవడానికి దాదాపు 30 రోజుల టైం పడుతుంది. 25 రోజుల నుంచి 30 రోజుల టైం వరకు పడుతుంది. అంటే మొక్కకు దాదాపు 4 ఆకుల దశ ఉంటుంది. అప్పుడు నారుని మనము దాదాపు సాయంత్రం పూట మనం తీసుకొని నాటుకున్నట్లయితే ఎక్కువగా మంచిగా పాదుకుంటుంది. ఈ విధంగా నారుని మనం 30 రోజుల తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు దాదాపు 50 రోజుల నుంచి మనకు ఈ పూత అనేది స్టార్ట్ అవుతుంది. పువ్వు మొగ్గలు స్టార్ట్ అవుతాయి. పువ్వు మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 రోజులలో మనకు పువ్వు పూర్తిగా విచ్చుకుంటుంది. ఈ పువ్వు విచ్చుకున్నప్పటి నుంచి మనకు దాదాపు 30 రోజులు కానీ 60 రోజుల వరకు కంటిన్యూస్ అవుతుంది అనమాట ఫ్లవరింగ్. అంటే మనకు ఈ పూత వచ్చిన తర్వాత దాదాపు 2 నెలల వరకు మనం క్రాప్ని కంటిన్యూ చేయవచ్చు. బంతి లాంటి ఒక పూల మొక్క మాత్రమే మనకు సంవత్సరంలో దాదాపు 6 పంటలు మనం తీయవచ్చు. అంటే 2 నెలలకు ఒక పంట కాబట్టి మనం దాదాపు సంవత్సరానికి 6 పంటలు తీయవచ్చు. కానీ మనం ఒక విధంగా అంటే జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు మనము ప్రతి 15 రోజులకు ఒకసారి విత్తుకున్నట్లయితే అక్టోబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు కంటిన్యూస్ క్రాప్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనకి ఈ పువ్వులు అనేవి మనకు దసరాకి, దీపావళికి, సంక్రాంతికి మరియు కార్తీక మాసంలో ఎవ్రీడే మనకు ఇన్కమ్ జనరేషన్ లాగా ఉంటుంది. అంటే ప్రతిరోజు మనకు ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ విధంగా బంతి సాగును మనము సరైన యాజమాన్య పద్ధతులు పాటించి పెంచుకోవాలి. బంతికి పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, నులి పురుగు, నల్లి, తామర పురుగు, పేనుబంక ఆశిస్తాయి. వీటికి తోడు మొగ్గకుళ్ళు, వేరుకుళ్ళు తెగుళ్లు సోకుతాయి. కాబట్టి సకాలంలో వీటి ఉనికిని గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా బంతిలో మనకు చీడపీడలు, ముఖ్యంగా రసం పీల్చే పురుగులు మరియు ఈ తెగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవడానికి మనము డైమిథేట్ 2 ml పర్ లీటర్ వాటర్కి మనం పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా మరియు అంతేకాకుండా పువ్వు నాశించే పురుగుల నుంచి కాపాడుకోవడానికి మనము 0.4 grams ఇమామెక్టిన్ బెంజోయేట్ని పిచికారీ చేసుకున్నట్లయితే కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎక్కువగా వేరుకుళ్ళు తెగులు వస్తూ ఉంటుంది. దీని నుంచి కాపాడుకోవడానికి మనము మ్యాంకోజెబ్ 2.5 grams కానీ, కార్బండిజం 3 గ్రాములు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దాని నుంచి మనం కాపాడుకోవచ్చు. బంతిలో ఇంకొకటి ముఖ్యంగా పాటించాల్సింది పించింగ్. అంటే తలలు తుంచడం. అంటే మనకు అది పూ మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాత మొదటి మొగ్గ ఎప్పుడైతే ఏర్పడుతుందో, అంటే ప్రధాన మొగ్గ ఎప్పుడు ఏర్పడుతుందో దాన్ని వెంటనే మనము తుంచివేయాలి. ఇలా తుంచివేసినట్లయితే మనకు పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి ఎక్కువగా పూలు రావడానికి అవకాశం ఉంటుంది మరియు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకు బంతిలో 2 రకాలు ఉన్నాయి. ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ మరియు ఫ్రెంచ్ మ్యారీగోల్డ్. అంటే మనకి ఎక్కువగా మార్కెటింగ్ అనుకూలమైనవి అంటే ఆఫ్రికన్ మ్యారీగోల్డ్. దీంట్లో కూడా మనకు వివిధ రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి పూస నరంజి గైండ, పూస బసంతి గైండ మరియు అర్కా బంగారా. ఇవి మనకు పసుపు, నారింజ మరియు బంగారు వర్ణంలో మనకు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఇవి మనం విత్తనం ద్వారా మనము ప్రొడ్యూస్ చేయలేము. ఇవి అంటే వాటి యొక్క కొమ్మల ద్వారా మాత్రమే మనం ప్రవర్ధనం చేసుకోగలము. ఇవి కాకుండా మనకు మార్కెట్లో వివిధ రకాల హైబ్రిడ్ వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి ఈస్ట్ వెస్ట్, అష్టగంధ వంటి వివిధ రకాలు ఉన్నాయి. కాకపోతే వాటి యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము బంతి యొక్క ప్రవర్ధనాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా మనము బంతిలో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏ రకాలైన ఎకరానికి 4 నుండి 5 టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. బాగా విచ్చుకున్న బంతి పూలనే కొయ్యాలి. ఉదయం కాని సాయంత్రం కాని కోస్తే మంచిది. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కోత తర్వాత కూడా పువ్వులు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. సకాలంలో పూల కోత చేస్తూ ఉంటే దిగుబడి పెరుగుతుంది.